అనంతకాల సర్పదోషం వల్ల కలిగే దుష్ఫలితాలు, మంచి చెడులు ఎలా ఉంటాయో మనం దీని ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. అనంతకాల సర్పదోషం అంటే ఆల్రెడీ చెప్పాను. మీ జన్మలగ్నంలోనే లగ్నంలో రాహు ఉండి, సప్తమ స్థానంలో కేతు ఉండి, మిగిలినటువంటి 7 గ్రహాలు కూడా ఈ రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక బంధించబడి ఉన్నట్లయితే, ఇమిడి ఉన్నట్లయితే దానిని అనంతకాల సర్పదోషం అంటారు. వీటిలో కూడా మరలా 2 రకాలు ఉంటాయి. సవ్యకాల సర్పదోషం అని, అపసవ్యకాల సర్పదోషం అని చెప్పాను నేను. ఇప్పుడు రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక మిగిలినటువంటి గ్రహాలన్నీ బంధించబడి ఉంటే అది అనంతకాల సర్పదోషం. అందుట్లో రాహు ఎక్కడ ఉండాలంటే మీ జన్మలగ్నంలోనే ఉండాలి. లగ్నం అనేటటువంటిది దేహానికి సంబంధించినటువంటి స్థానం, సప్తమ స్థానం అనేటటువంటిది భార్యకు, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానాలు. ఈ దోషం ఉన్నటువంటి వారు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, సాధ్యమైనంత వరకు వ్యాపారం చేయాలి అనుకునేటటువంటి వారు ఈ అనంతకాల సర్పదోషాన్ని మీ జాతకంలో మీరు కనుక గుర్తించినట్లయితే అటువంటి వారు వ్యాపార భాగస్వామ్యాన్ని నిషేధించాలి. అంటే మీకు భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు. వ్యాపారం చేయదలిచినటువంటి వారు తప్పకుండా ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఒంటరిగా మొదలుపెట్టాలి. వ్యాపార భాగస్వామ్యం మీకు అస్సలు పనికిరాదు. చాలామంది చెప్తూ ఉంటారు, గురువుగారు మేము ఒక గురువు గారిని కలిసామండి, ఆయన నా జాతకంలో కాలసర్పదోషం ఉందని చెప్పారండి అంటారు. వారి జాతకం చూస్తేనేమో నాకు కాలసర్పదోషం కనపడదు. మరి వారికి కాలసర్పదోషం ఉందని చెప్పి కొన్ని రకాల పూజలు చేయించి, అంటే లేనటువంటి వాటికి మనం పూజలు చేయించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకవేళ మీ కాలసర్పదోషం కనుక ఉంటే అది ఏ కాలసర్పదోషం అనే క్వశ్చన్ కూడా చేయండి. నా జాతకంలో ఏ కాలసర్పదోషం ఉంది, మొత్తం 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి కదా, ఏ కాలసర్పదోషం ఉంది అనేది చెయ్యండి అని మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీకు మీరు అది సవ్యంలో ఉందా, అపసవ్యంలో ఉందా కూడా తెలుసుకోండి.